హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మల్టీ జోనల్ విధానాన్ని తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ నియామకాలు విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో స్థానికులకు 95%, ఓపెన్ కు 5%. 1 నుంచి 7వ తరగతుల్లో ఎక్కువ ఎక్కడ చదివితే అక్కడే స్థానికత. మొత్తం 6 జోన్లుగా రాష్ట్రం, మల్టీ జోనల్ పోస్టులుగా సిటిఓ, డిఎస్పి, డిప్యూటీ కలెక్టర్. 27 నెలల్లోగా లోకల్, జోన్, మల్టీ జోన్ పోస్టుల ప్రకటన. రాష్ట్ర స్థాయి కార్యాలయాల నుంచి కూడా లోకల్, జోన్, మల్టీ జోన్ పోస్టులకు బదిలీ. నూతన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తో కేంద్రం గెజిట్ నోటిఫికేషన్. విభజిత ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త రాష్ట్రపతి ఉత్తర్వు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను విడుదల చేసింది. ప్రభుత్వ నియామకాలు, పదోన్నతులు, విద్యా సంస్థల్లో ప్రవేశాల వంటి విషయాల్లో స్థానికతను నిర్ణయించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇందులో 95% ఉద్యోగాలు స్థానికులకు, మరో 5% ఓపెన్ కోటాగా ఉంచుతూ కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ 2025 పేరిట సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా జరిగిన మార్పులు ఏమిటంటే, గతంలో 4 జోన్లు ఉండగా ఇప్పుడు జిల్లాల సంఖ్య పెరగడంతో 6 జోన్లు చేశారు. వీటిని తిరిగి 2 మల్టీ జోన్లుగా విభజించారు. గతంలో రాష్ట్ర క్యాడర్ పోస్టులుగా ఉన్న సిటిఓ, డిప్యూటీ కలెక్టర్, డిఎస్పి పోస్టులను మల్టీ జోనల్ పోస్టులుగా మార్చారు. రాష్ట్ర స్థాయి పోస్టులకు పోటీ అధికం కావడంతో వీటిని మల్టీ జోనల్ పోస్టులుగా చేశారు. దీనివల్ల స్థానికులకు అవకాశాలు మెరుగవుతాయి. గతంలో సిటిఓలు, డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు రాష్ట్రమంతా ఏ జిల్లాకైనా బదిలీపై వెళ్లేవారు. ఇప్పుడు అలా కుదరదు. ఒక మల్టీ జోన్ నుంచి ఇంకో మల్టీ జోన్ కి స్పౌస్ గ్రౌండ్స్ లో బదిలీ కోరుకుంటే సీనియారిటీ కోల్పోతారు. మరిన్ని మార్పులు ఇలా: గతంలో జిల్లా పోస్టులకు స్థానిక, ఓపెన్ కోటా నిష్పత్తి 85:15, జోనల్ పోస్టులకు 70:30, మల్టీ జోనల్ కు 60:40 గా ఉండేది. ఇప్పుడు ఆ 3 రకాల పోస్టులకు లోకల్, ఓపెన్ కోటాను 95.5 గా చేశారు. గతంలో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కడ చదివితే ఆ ప్రాంతంలో స్థానికులుగా నిర్ణయించేవారు. ఇప్పుడు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎక్కువ కాలం ఎక్కడ చదివితే ఆ ప్రాంతానికే స్థానికులుగా ఉంటారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి ఉద్యోగులకే చాయిస్ ఇస్తారు. వయస్సు, సీనియారిటీ, మిగులు సర్వీస్ కాలం తదితర అంశాలను పరిగణంలోకి తీసుకుంటారు. ఈ ఆర్డర్ జారీ అయినప్పటి నుంచి 27 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులను నిర్ణయించాలి. జూనియర్ అసిస్టెంట్, అంతకంటే దిగువ పోస్టులకు జిల్లా యూనిట్ గా రిక్రూట్మెంట్, బదిలీలు జరుగుతాయి. జూనియర్ అసిస్టెంట్ కంటే పై క్యాడర్ నుంచి ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ అధికారి వరకు జోన్ యూనిట్ గా భర్తీ, బదిలీలు ఉంటాయి. ఆపై పోస్టులకు మల్టీ జోన్ ప్రతిపాదికన జరుగుతాయి. సచివాలయం, హెచ్ఓడి, ఇతర రాష్ట్ర స్థాయి కార్యాలయాల నుంచి ఉద్యోగులు లోకల్, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్లలో డిప్యూటేషన్ పై వెళ్లి పనిచేయవచ్చు. కృష్ణా నదికి ఎగువన ఉన్న జిల్లాలను మల్టీ జోన్ 1 లో, దిగువన ఉన్న జిల్లాలను మల్టీ జోన్ 2 గా విభజించారు. గతంలో రాష్ట్ర క్యాడర్ కు బదిలీపై వెళ్లి పనిచేసేవారు. కానీ రాష్ట్ర క్యాడర్ నుంచి జోనల్, లోకల్ క్యాడర్ కు వెళ్లడానికి అభ్యంతరం ఉంది. ఈ అభ్యంతరాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది కూడా. ఈ నేపథ్యంలో తెలంగాణ తరహాలో ఏపీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో కూడా రాష్ట్ర క్యాడర్ నుంచి లోకల్, జోన్ క్యాడర్ కు బదిలీపై వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు. ప్రత్యక్ష నియామకాల్లో స్థానికత, క్యాడర్, జోనల్, మల్టీ జోనల్లపై స్పష్టత ఇచ్చారు. 26 జిల్లాలను 6 జోన్లుగా నిర్ణయించారు. వాటిని 2 మల్టీ జోన్లుగా ప్రకటించారు. 7 ఏళ్లు ఒకే చోట చదివిన ప్రాంతాన్ని స్థానికంగా పరిగణించాలని పేర్కొన్నారు. ఇక మల్టీ జోన్ 1 లో జోన్ 1, 2, 3, మల్టీ జోన్ 2 లో జోన్ 4, జోన్ 5, జోన్ 6 లు ఉన్నాయి. జోన్ 1 శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు. జోన్ 2 అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ. జోన్ 3 పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా.
జోన్ 4 గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం. జోన్ 5 తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప. జోన్ 6 కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి. ఈ విధంగా మొత్తం 6 జోన్లు ఉండబోతున్నాయి. వీటిలో 1, 2, 3 మల్టీ జోన్ 1 అయితే 4, 5, 6 మల్టీ జోన్ 2 అవుతాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం సముచితమని భావిస్తే పక్కనే ఉన్న జిల్లాల్లో లేదా జోన్లలో ఏదైనా విభాగం లేదా సంస్థలో వివిధ రకాల పోస్టులను ఒకే క్యాడర్ గా చూపించవచ్చు. ఏదైనా విభాగానికి ప్రత్యేక క్యాడర్ ను కొనసాగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఏదైనా విభాగంలో నాన్ గెజిటెడ్ పోస్టులకు సంబంధించి ఆచరణ సాధ్యం కాదని లేదా నిరుపయోగమని ప్రభుత్వం భావిస్తే నోటిఫికేషన్ ద్వారా ఆ ప్రకటన చేయవచ్చు. వివిధ విభాగాలు, వివిధ పోస్టులకు సంబంధించి స్థానిక క్యాడర్లకు ఉద్యోగాల విభజనపై సలహాల కోసం కమిటీలు ఏర్పాటు చేసుకోవచ్చు. విభజనపై అభ్యంతరాలున్న ఉద్యోగులు 60 రోజుల్లోగా వినతి పత్రం ద్వారా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. అప్పుడు ప్రభుత్వం సంబంధిత వ్యవహారాలు చూసే కమిటీని సంప్రదించి నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం మరో ఉద్యోగి అవకాశాన్ని దెబ్బతీసేలా ఉండకూడదు. వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(d)(3) కు లోబడి ఉండాలి. ఒక జిల్లా జోన్, మల్టీ జోన్ క్యాడర్ నుంచి ఇంకో జిల్లా జోన్, మల్టీ జోన్ లోకి స్పౌస్ గ్రౌండ్ లో బదిలీ కోరుకుంటే సీనియారిటీ కోల్పోతారు. స్థానిక రిజర్వేషన్లు, రాష్ట్ర స్థాయి పోస్టులు, రాష్ట్ర స్థాయి కార్యాలయాలకు సంబంధించి ఇంకా 3 గెజిట్ నోటిఫికేషన్లు రావాల్సి ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంని మరి పాత జోనల్ విధానం నుంచి కొత్త జోనల్ విధానంలోకి మార్చడం మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా 2 మల్టీ జోన్లు 6 జోన్లుగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని మార్చడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా గతంలో 4 నుంచి 10వ తరగతి వరకు ఎక్కడ చదివితే అక్కడకు స్థానికులుగా ఉండేవారు. ఇప్పుడు అలా కాకుండా 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎక్కువ కాలం ఎక్కడ చదివితే ఆ ప్రాంతానికే స్థానికులుగా ఉంటారు అంటూ ఇక్కడ పేర్కొనడంతో రాబోయే రోజుల్లో మరి 1 నుంచి 7వ తరగతి వరకు చదివేటటువంటి స్టడీ సర్టిఫికెట్స్ అనేవి కీలకం కాబోతున్నాయి. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదా ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటటువంటి నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారో అటువంటి వారంతా కూడా మరి 1వ తరగతి నుంచి స్టడీ సర్టిఫికెట్స్ అనేవి సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక పేద విద్యార్థుల కళల సాకారానికి స్టడీ సర్కిళ్లు 340 మందికి సివిల్స్ లో ఉచిత శిక్షణ అంటూ మంత్రి డోలా వెల్లడించారు. ఐఏఎస్ కావాలన్న పేద విద్యార్థుల కళను సాకారం చేసేందుకు అంబేద్కర్ స్టడీ సర్కిళ్ల ద్వారా సివిల్స్ ఉచిత శిక్షణ ఇస్తున్నాం అని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మంగళవారం విజయవాడ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు సివిల్స్ ఉచిత శిక్షణను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం అంబేద్కర్ స్టడీ సర్కిళ్లను నిర్వీర్యం చేసింది. రాష్ట్రంలో విజయవాడ, విశాఖ, తిరుపతిలోని అంబేద్కర్ స్టడీ సర్కిళ్లలో 340 మందికి సివిల్స్ ఉచిత శిక్షణ ఇస్తున్నాం. శిక్షణా కాలంలో అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ తో పాటు భోజనం, వసతి ఉచితంగా కల్పిస్తున్నాం. విశాఖ కేంద్రంగా రాష్ట్రంలోని అభ్యర్థులందరికీ సివిల్స్ ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది అని తెలిపారు. కాగా రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, అంబేద్కర్ గురుకులాల విద్యార్థుల విద్య, ఆరోగ్యం, భద్రతపై రాజీ పడొద్దని మంత్రి డోలా సంబంధిత అధికారులను ఆదేశించారు. కాబట్టి పేద విద్యార్థులకు స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణను ప్రభుత్వం అందిస్తోంది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.